గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ లక్ష్మి. మనతో పాటు రిటైర్డ్ ప్రొఫెసర్ కొల్లూరు సూర్యనారాయణ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. వైజాగ్ అనేటప్పటికి చాలా హిస్టారికల్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. జనరల్గా మనం ఏదో ఈ బ్యూటిఫుల్ సిటీ లేకపోతే కొన్ని నేచురల్గా ఏర్పడిన సహజ సిద్ధమైన అందాలు చూసి వెళ్ళామా అని కాకుండా కొంతమందిని టచ్ చేస్తే అబ్బో ఆ మార్కెట్ గురించి చెప్పాలంటే చాలా కథ ఉంది, చాలా స్టోరీ ఉంది అని అంటూ ఉంటారు. అలాంటి హిస్టారికల్ మార్కెట్ అనేటప్పటికీ కురుపం మార్కెట్. సో 125 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి మార్కెట్. సరే, అక్కడ దొరకని వస్తువు అంటూ ఉండేది కాదని విన్నాం. షూటింగ్లు కూడా నెంబర్ ఆఫ్ అయ్యాయి అప్పట్లో. ఒక ఫైట్ సీన్స్ కానీ లేకపోతే ఈ చేజింగ్ సీన్స్ కానీ ఏవైనా వైజాగ్ పూర్ణ మార్కెట్, కురుపం మార్కెట్ అనేవాళ్ళు. ఏంటి సార్ అసలు ఆ మార్కెట్ హిస్టరీ? ఒకప్పుడు విశాఖపట్నం అంటే మన టన్నల్ సౌతీతో సరి. టన్నల్ సౌతీ దాటి జగదంబ వైపు వచ్చేది అంటే బరియల్ గ్రౌండ్కి వచ్చినట్లు లెక్క. జగదంబ ఇచ్చే బరియల్ గ్రౌండ్. అందుకని ఈవినింగ్ 4-5 దాటాక ఎవరు కూడా ఇటువైపు వచ్చేవారు కాదు. ఇప్పుడు కూడా గార్డెన్లో అన్ని సమాధులు ఉంటాయి. అవునా సార్? ఇప్పుడు మనకి అది టాప్ ప్లేస్ అవుతుంది జగదంబ సెంటర్. ఒక ల్యాండ్ మార్క్. అవును, బట్ ఇట్ ఈస్ నాట్. మన పోలీస్ బ్యారక్స్, మన ఇది టన్నల్ చౌత్రి. ఆ టన్నల్ చౌత్రి దాటాక వైజాగ్ లేదు. అక్కడ దాకా వైజాగ్ మొత్తం కంటోన్మెంట్ అంటే సిపాయిలు ఉండేది, సోల్జర్స్ అవన్నీ కూడా కురుపం మార్కెటే. అందుకోసం ఏమవుతుందంటే వాళ్ళ ఎసెన్షియల్స్ తీర్చడం కోసమని మార్కెట్ ప్లేస్ కురుపం మార్కెట్ అని వైరిచల వీరభద్రరాజు గారు 1900 AD ప్రాంతంలో దాన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఆయన విశాఖపట్నానికి అల్లుడుగా వచ్చాడు. కానీ విశాఖపట్నం మీద కురుపాం జమీందారుల ముద్ర చాలా ఉంది. ఏమంటే గోష్ హాస్పిటల్ కానీ ఇవి కానీ అవన్నీ ఆయనే కట్టించాడు. భార్య చనిపోయిన తర్వాత ఆవిడ జ్ఞాపకార్థం కట్టించిన వాటిలో ఇవన్నీ ఉన్నాయి. కురుపాం మార్కెట్ ఆ రకంగా నిర్మితమైంది. మొన్నటి దాకా బాగానే ఉండేది. ఈ మధ్యని దాన్ని కొంచెం డిమాలిష్ చేసి మోడర్న్ చేసి అంతా ఇచ్చేసేది. కానీ దట్ ఈస్ ది ఫస్ట్ అండ్ ఎర్లియస్ట్ మార్కెట్ ఇన్ వైజాగ్. ఆ తర్వాత స్వతంత్రానికి ముందు వెనకల్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్ దీని పేరు. అది పూర్ణ థియేటర్ పక్కన ఉండబట్టి జనశ్రుతిలో అందరికీ కూడా పూర్ణ మార్కెట్ అలవాటు అయిపోయింది. ఆ బోర్డు మీద తప్ప సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్ అని రాయడం తప్ప ఎవడు కూడా దాన్ని పేరుతో పిలవడం. మీరు ఇందాక చెప్పినట్టుగా బంగారపు మొక్కల దగ్గర నుంచి తాటిపండు దాకా ఏది కావాల్సిన, ఆఖరికి ఒక పెళ్లి కావాల్సిన, మరొకటి కావాల్సి వచ్చినా పూర్ణ మార్కెట్కి లోపలికి వెళ్ళి అన్ని కమ్యూనిటీస్ నుండి బయటకు రావచ్చు. దానిలో దొరకంది లేదు. అది పూర్ణ మార్కెట్ తాలూకు గొప్ప ఔన్నత్యం. అన్ని రకాలు అది పూర్ణ మార్కెట్ తాలూకు గొప్పతనం. ఇప్పుడంటే చాలా సెంటర్స్ ఫేమస్గా రైతు బజార్లు ఎక్కడికక్కడ మార్కెటింగ్ అంటే నగర పరిధి విస్తరిస్తున్న కొద్దీ ఆ పీపుల్ తాలూకు డిమాండ్ని, నీడ్స్ని ఫుల్ఫిల్ చేయడానికి ఎక్కడికక్కడ చిన్న చిన్న మార్కెట్లు వచ్చాయి తప్ప ఎప్పటికైనా ఒక ల్యాండ్ మార్క్ విశాఖపట్నం అనగానే పూర్ణ మార్కెట్. పూర్ణ మార్కెట్ అని ఎక్కడ చెప్పినా అది విశాఖపట్నంలోనే ఉంది అందరూ కళ్ళు పోసుకొని చెప్పేస్తారు. అంత ప్రామినెన్స్ ఉన్న దానికి అసలు పూర్ణ థియేటర్కి దానికి సంబంధం లేదు. దాని పేరు సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్. కానీ ఆ పేరు మాయమైపోయింది కంప్లీట్గా. ఇది జనప్రాచుర్యంలో బాగా పేరు సంపాదించుకుంది. సార్, మీరు చెప్పినట్టు అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అక్కడ అన్ని దొరికేలాగా మార్కెట్ అనేది స్టార్ట్. అక్కడ దొరకని వస్తువు లేదు. ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చేవాళ్ళ సార్? ఇతర ప్రాంతాల నుంచి ఏ కమోడిటీస్ కావాల్సిన అక్కడికి వస్తే అక్కడ దొరకంది ఉండదు. కాబట్టి అన్నీ కొనుక్కొని వాళ్ళు వాళ్ళ కార్యక్రమానికి నిర్విఘ్నంగా వెళ్ళొచ్చు. అక్కడికి పెళ్ళికి కావాల్సిన వస్తువుల దగ్గర నుంచి ఇంకేవి కావాల్సిన అన్నీ కూడా
దొరికే ప్లేసు ఒకే ఒక్క ప్లేసు పూర్ణ మార్కెట్. ఎస్. విశాఖపట్నమే కాదు, విశాఖ జిల్లా మొత్తానికి కావాల్సిన ఇంపార్టెంట్ మార్కెటింగ్ ప్లేస్. సార్ ఇప్పుడు మనం చూస్తున్నాం పూర్ణ మీకు మార్కెట్ అందుకనే అప్పట్లో గోల్డ్ మార్కెట్ దగ్గర నుంచి అంతా కూడా ఇట్ ఈజ్ ఇన్ బిట్వీన్ పూర్ణ మార్కెట్ అండ్ కోప మార్కెట్. ఈ తర్వాత మిగతా ప్రాంతాలకు విస్తరించింది కానీ గోల్డ్ మార్కెట్ అంటే కోప మార్కెట్కే వెళ్ళాలి. దట్ ఈస్ ఓన్లీ మార్కెట్. ఆ తర్వాత జనాల అభిప్రాయాలు మారుతున్నాయి, విశాఖ పరిధులు విస్తరిస్తున్నాయి. ఎక్కడైతే సంచారం ఎక్కువ ఉంటుందో అక్కడికి వాళ్ళు షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అందుకని ఇప్పుడు మిగతా ఏరియాస్కి స్ప్రెడ్ అయ్యాయి. సార్ మీరు చెప్తుంటే మళ్ళీ గోల్డెన్ డేస్కి వెళ్తున్నట్టుగా చెప్తున్నారు. సో ఎలా ఉండేది సార్ అక్కడ ఉన్న రద్దీ కావచ్చు? ఇప్పుడే అసలు మనం జగదాంబ సెంటర్కి వెళ్ళాలంటే ఆ ట్రాఫిక్ నుంచి రావాలంటే కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే ఎటు చూసినా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి షాపింగ్ కాంప్లెక్స్. బట్ అప్పట్లో ఎలా ఉండేది సార్? అప్పట్లో మొట్టమొదట్లో నేను చెప్పినట్టుగా టన్నల్ చౌట్ దాకా విశాఖపట్నం ఉండేది. ఆ తర్వాత డాల్ఫిన్ హోటల్ వైపు ఒక నక్షత్ర ప్రదర్శనశాల కట్టించారు జమీందారులు. అంటే ఆ రోజుల్లోనే హేలీ అని తోకచుక్క మీద ఇంటర్నేషనల్ జర్నల్లో ఆయన ఆర్టికల్ పబ్లిష్ చేశాడు. అంటే ఆస్ట్రనామికల్ డీటెయిల్స్ ఎంత గొప్పగానో స్టడీ చేసిన మహానుభావుడు. ఇప్పుడు ప్రజెంట్ డాల్ఫిన్స్ ఉన్న దగ్గర నక్షత్ర ప్రదర్శనశాల ఉండేది. ఆ నెక్స్ట్ ఈ రాణులు అందరూ ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతున్న తర్వాత డాబా గార్డెన్స్. ఈ డాబా గార్డెన్స్ రాణి తోట, అది ఇప్పుడు డాబా గార్డెన్స్గా మారింది. ఇది సూర్యబాగ్, వాళ్ళ పేరు మీద వచ్చాయి ఇవన్నీ కూడా. ఈ నగర పరిధులు వాళ్ళు ఒక రకంగా విస్తరించని చెప్పాలి. కానీ ఏ కమోడిటీ కావాల్సిన బంగారం దగ్గర నుంచి ఏది కావాల్సిన పూర్ణ మార్కెట్, కొత్త మార్కెట్ మొదలైంది. మార్కెట్ అలా విస్తరించుకుంటూ వచ్చింది. పూర్ణ మార్కెట్ స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి సుమారు 100 సంవత్సరాలకు పైగా బాగా ప్రాచుర్యం పొందుతుందని చెప్పాలి. అయితే దాని అసలు పేరు మాత్రం సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్. ఈ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఎట్లా ఉండేది సార్ వెళ్ళటానికి? విశాఖపట్నంలో యూనివర్సిటీ చేసిన ఒక అధ్యయనం ప్రకారంగా ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది విశాఖపట్నంలో ఏది అంటే ట్రాన్స్పోర్ట్. మనం మామూలుగా ఏమనుకుంటామంటే మిగతావన్నీ ఉన్నాయి కదా అనుకుంటాం, కాదు. ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్నది ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ. ఒకప్పుడు రైల్వే స్టేషన్లో దిగితే యూనివర్సిటీ వైపు రావడానికి కానీ ఇటువైపు కానీ జట్కా బళ్ళు ఉండేవి. ఇప్పుడు జట్కా ఎలా ఉంటుందో కూడా ఎవరికి తెలియదు. గుర్రబళ్ళు లేదా నాటుబళ్ళు ఉండేవి. ఒకటో రెండో మనుషుల్లాగే రిక్షాలు ఉండేవి. ఆ రిక్షా ద్వారకా నగర్ దాకా వస్తుంది. ఆ ద్వారకా నగర్ దగ్గర నుంచి మనం దిగి రిక్షాను వెనక నుంచి తొయ్యాలి. అంటే ఆసిల్మెంట్ అప్పు చాలా స్టీప్గా ఉండేది. ఇప్పుడు ఏంటంటే కొంత కొట్టి కొంత పెంచి ఒక అక్కడ వరకు అక్కడ దాకా రిక్షావాడు లాగుతాడు, మనం కూర్చుంటాం. ఇప్పుడు రిక్షావాడు లాగుతాడు ముందు నుంచి, మనం వెనక నుంచి తోస్తాం. సంపద వినాయక టెంపుల్ దాటేదాకా కూడా మనం తోయాలి. అక్కడ నుంచి మళ్ళీ మనం కూర్చోచ్చు, అక్కడి నుంచి మళ్ళీ డౌన్ వస్తుంది. అంటే అప్పటిదాకా పడ్డ సుఖం అంతా కూడా ఈ తోసేటప్పటికి చవట్లకు అమ్ముతాయి. అది ఇప్పుడు పరిస్థితి. అలా ఉండేది. జట్కా బళ్ళు మాత్రం ఉండేవి, నాటు బళ్ళు ఉండేవి. ఈ జమీందారీ పీరియడ్లో కూడా కొత్త కొత్త రోడ్లు వేయించారు. అప్పుడు కొద్దిగా ఫెసిలిటీస్ పెరిగాయి. కానీ రిక్షాలు పోయి ఆటోలు రావడం అంతా కూడా 70s తర్వాత మాత్రమే, 70s 80s తర్వాత మాత్రమే బాగా పెరిగాయి. అప్పట్లో ట్రైన్స్ కూడా విశాఖపట్నం దాకా వచ్చేవి కావు, వాల్తేరు దాకా కాదు, ఓల్డ్ టౌన్ అక్కడ దాకా కూడా విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఉండేది. అవునా సార్? ఓకే. విశాఖపట్నం రైల్వే స్టేషన్ అంటే 1 టౌన్. విశాఖపట్నం వెళ్ళేది, విశాఖపట్నం నుంచి వాల్తేరు వచ్చేది, వాల్తేరు నుంచి గోపాలపట్నం ఇవన్నీ వెళ్తాయి. ఇప్పుడు ఏంటంటే దాన్ని ఆపేసేది. ఇప్పటికి కూడా రైల్వే ట్రాక్ ఉంటుంది. ఈ రాజేశ్వరి టాకీస్ అటు పక్క నుంచి రైల్వే ట్రాక్ ఉంటుంది. అటు చావులమరు పైనుంచి చెప్తేనే కానీ తెలియలేదు. అది విశాఖపట్నం రైల్వే స్టేషన్. తర్వాత వాల్తేరు హెడ్ క్వార్టర్స్ అయింది, వాల్తేరు డివిజన్. అక్కడ నుంచి ఇంకా ట్రైన్స్ వెళ్ళవు, ఆగిపోయింది అంతే. అంచేత ట్రాన్స్పోర్ట్ విషయంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. అయితే ఈ మధ్యన ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే సిటీ బస్సెస్ నెంబర్ బాగా తగ్గించారు. అది ఎందుకు గవర్నమెంట్ పాలసీ ఈ రకంగా మారిందో విశాఖ ప్రజలకు ఎప్పటికీ అర్థం కావట్లేదు. మునుపు ఏంటంటే ఎక్కువ మందికి సిటీ బస్సెస్ బాగా ఉపయోగపడేవి. 13 అన్నా 10 అన్నా వెరీ పాపులర్. రూట్స్ ఎక్కడికి సార్? 13 రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మన విక్టోరియా స్టాచ్యూ ఉండేది కదా, ఓల్డ్ టౌన్, అక్కడ దాకా ఉండేది. 10 అక్కడి నుంచి ఆంధ్ర యూనివర్సిటీ. ఈ 10 అక్కడికి సినిమా, అందులోకి సినిమాల్లో కూడా
ఈ బాలచంద్ర సినిమాలో గట్రా కూడా ఈ నెంబర్లు ఎక్కువ కనబడతాయి. ఏం చేస్తారంటే అంత పాపులర్ రూట్స్ మిగతా వాటి కంటే కూడా. ఇప్పుడు ఇక్కడ నుంచి వాల్తేరు నుంచి అంటే యూనివర్సిటీ ఏరియా నుంచి సింహాచలం వెళ్ళాలంటే 26, ఇవి బాగా 29 డైరెక్ట్గా ఉండేవి. ఇప్పుడు ఏంటో కొంచెం బస్సు ఇది కొంచెం తగ్గింది విశాఖపట్నంలో. రూట్ బస్ నెంబర్లతో సహా మీరు లేదు, అంత పాపులర్ విశాఖపట్నంలో అందరికీ కూడా బాగా టచ్ ఉన్న నెంబర్స్ అవన్నీ కూడా. కానీ ఇప్పుడు నోబడీ కేర్స్ ఫర్. తెలుసుకోవడానికి మీలాంటి వాళ్ళు మేము అప్రోచ్ అవుతున్నాం సార్. చాలా హిస్టరీ. అంతేకాదు మన వాళ్ళకి హిస్టారికల్ సెన్స్ లేదు అని నేను దగ్గర నేను చెప్పలే. మనం అందరికీ కొన్ని లక్షల మంది డైలీ ప్రదర్శన చేస్తుంటారు. మన ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఎదురకుండా ఒక ఐలాండ్ మీద కుర్చీలో ఒక విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహం ఎవరిది అంటే వైజాగ్లో 5% కూడా చెప్పలేదు. ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. అక్కడే స్లాబ్ మీద ఆకులందు అణగి మణగి కవిత కోయిల పలుకోవాలనే ఉంటుంది గురజాడ అప్పారావు గారిది. ఓకే. ఆయన కూడా జమీందార్. ఆ ఐలాండ్ రోజు రోజుకి కుచించిపోతుంది. అంటే ట్రాఫిక్లు పెరిగిపోతున్నాయి, రోడ్డు వైడెన్ కావాల్సి వస్తుంది. దాంతో ఐలాండ్ కూడా బాగా చిన్నదైపోయి ఒకప్పుడు చాలా పెద్ద రౌండ్ ఉండేది ఇది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే వెరీ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ కురుపం మార్కెట్ గురించి కానీ అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ మార్కెట్ అంటే మనందరికీ తెలిసిన పూర్ణ మార్కెట్ హిస్టరీ గురించి చాలా విషయాలు, అప్పట్లో ట్రాన్స్పోర్ట్ ఎలా ఉండేది, ప్రజల అవసరాలు ఎలా ఉండేవి, వాళ్ళ కల్చర్ ఎలా ఉండేది, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు